హరే కృష్ణ శ్రీల ప్రభుపాదికి జై. మనం ఈరోజు 4వ పేజీ నుంచి మనం చదువుతున్నాము. అయితే అతీంద్రియం అంటే నిజమైన ఆనందాన్ని తెలుసుకోవడానికి ముందు మనం ఈ భౌతిక ఇంద్రియాలను దాటవలసి ఉంటుందని అర్థం. రమంతే యోగినో ననంతే సత్యానందచిదాత్మని. ఆధ్యాత్మిక జీవితాన్ని అభిలాషించే యోగులు కూడా అంతరంగంలో ఉన్నట్టి పరమాత్మపై జ్ఞానం ద్వారా ఆనందాన్ని ఆస్వాదిస్తారు. సుఖం లేకపోతే, ఆనందం లేకపోతే ఇంద్రియ నియంత్రణ చేయడమనే కష్టాన్ని తలకెత్తుకోవడంలో అర్థమేముంది? యోగులు అంతటి కష్టాన్ని తీసుకుంటున్నారంటే ఏ రకమైన సుఖాన్ని ఆస్వాదిస్తున్నారు? ఆ సుఖము అనంతమైనది, ముగింపు లేనిది. అదెట్లా సాధ్యం? ఆత్మ నిత్యమైనది, భగవంతుడు నిత్యుడు. కనుక వారిరువురి మధ్య పరస్పర వినిమయము కూడా నిత్యమై ఉన్నది. నిజంగా బుద్ధిమంతుడైన వాడు ఈ భౌతిక దేహానికి సంబంధించిన క్షణభంగురమైన ఇంద్రియ సుఖాన్ని విడిచి ఆధ్యాత్మిక జీవితంలోని సుఖంలో సుస్థిరుడవుతాడు. భగవంతుడితో ఆధ్యాత్మిక జీవితంలో పాల్గొనడమే రాసలీల అని పిలువబడుతుంది. బృందావనంలోని గోపికలతో శ్రీకృష్ణుని రాసలీల గురించి తరచుగా మనం వింటాం. అది భౌతిక దేహాల నడుమ వనగూడే పరస్పర సాధారణ వినిమయం కానే కాదు. పైగా అది ఆధ్యాత్మిక దేహాల ద్వారా వసగొడే భావ వినిమయం. దీనిని అర్థం చేసుకోవడానికి మనిషి కొంత తెలివిగలవాడే ఉండాలి. ఎందుకంటే నిజమైన సుఖమేమిటో తెలుసుకోలేని మూర్ఖులు ఈ భౌతిక జగత్తులోనే సుఖాన్ని వాంఛిస్తారు. చెరుకుగడ అంటే ఏమిటో తెలియని ఒక వ్యక్తి కథను భారతదేశంలో చెప్తూ ఉంటారు. ఆ చెరుకుగడను నమిలితే అతి తియ్యగా ఉంటుందని అతనికి చెప్పబడింది. ఆహా, అదెట్లా ఉంటుంది అని ఆ వ్యక్తి అడుగుతాడు. అది చూడడానికి వెదురు బొంగులాగే ఉంటుంది అని ఒకడు సమాధానం ఇస్తాడు. దానితో మొదట వ్యక్తి నానా రకాల వెదురు బొంగులను నమలడం మొదలు పెడతాడు. ఇక వాడికి చెరుకుగడ తియ్యదనం యొక్క అనుభవం ఎట్లా కలుగుతుంది? అదేవిధంగా మనం సుఖాన్ని, ఆనందాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నాము. కానీ మనం వాటిని ఈ భౌతిక దేహాన్ని నమలడం ద్వారా పొందే ప్రయత్నాలు చేస్తున్నాము. అందుకే సుఖం లేదు, ఆనందం లేదు. కొంతసేపు ఏదో కొంత సుఖభావన కలిగితే కలగవచ్చు, కానీ అది నిజమైన సుఖం కాదు. అది తాత్కాలికమైనది. అది ఆకాశంలో మనం చూసే మెరుపు లాంటిది. వెలుగులాగా అది క్షణకాలం కనిపించిన నిజమైన కాంతి దానికి అతీతంగా ఉంటుంది. నిజానికి సుఖం అంటే ఏమిటో తెలియకపోయే కారణంగానే మనిషి నిజమైన సుఖం నుండి దారి తప్పుతున్నారు. ఇప్పుడు 5వ పేజీ. తనను తాను నిజమైన సుఖంలో నెలకొల్పుకునే పద్ధతే కృష్ణ చైతన్యం పద్ధతి. కృష్ణ చైతన్యం ద్వారా మనం క్రమంగా మన నిజమైన బుద్ధిని వికసింపజేసుకొని ఆధ్యాత్మిక ప్రగతిని సాధించిన కొలది సహజంగానే ఆధ్యాత్మిక సుఖాన్ని అనుభవించగలుగుతాము. ఆధ్యాత్మిక సుఖానుభూతిని ఆస్వాదించడం మొదలు కాగానే అంతే, మొత్తంలో భౌతిక సుఖాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది. పరతత్వ అవగాహనలో ప్రగతిని సాధించే కొద్దీ సహజంగానే మనం ఈ మిథ్య సుఖం నుండి విడిపడతాము. మనిషి ఏదో రకంగా కృష్ణ చైతన్యంలోని ఈ స్థితికి చేరుకుంటే కలిగే ఫలితమేమిటి? యం లబ్ధ్వా చ పరం లాభం మన్యతే నాదికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురునపి విచాలయతి. దీనిని పొందిన తరువాత అతడు దీనికి మించిన వేరొక
అధిక లాభము లేదని భావిస్తాడు. గొప్ప కష్టంలోనైనా అతడు ఎన్నడూ చెలింపకుండా ఉంటాడు. ఇది భగవద్గీత 6.22 యొక్క సారం. మనిషి ఆ స్థితిని పొందినప్పుడు ఇతర లాభాలు తుచ్చమైనవిగా కనబడతాయి. ఈ భౌతిక జగత్తులో మనం ఎన్నిటినో, అంటే ధనము, శ్రీలు, యశస్సు, అందం, జ్ఞానము మొదలైన వాటిని పొందడానికి ప్రయత్నిస్తాము. కానీ కృష్ణ చైతన్యంలో నెలకొనే నెలకొనగానే దీనికంటే ఉన్నతమైన లాభం లేనే లేదు అని భావిస్తాము. కృష్ణ చైతన్యము ఎంత శక్తిమైనదంటే దీనిలో అల్పరుచి అయిన అతనిని పెను ప్రమాదము నుండి కాపాడుతుంది. కృష్ణ చైతన్య రుచిని ఆస్వాదించడం మొదలుపెట్టగానే మనిషికి ఇతర నామమాత్ర సుఖాలు, లాభాలు నిస్ నిస్వార్థమైనవిగా, రుచిహీనంగా గోచరించడం మొదలు పెడతాయి. ఇక అతడు కృష్ణ భక్తిలో సుస్థిరంగా నెలకొంటే పెను ప్రమాదమైన అతనిని చలింపచెయ్యలేదు. భౌతిక జగత్తు ప్రమాదాల స్థలమే కనుక జీవితంలో చాలా ప్రమాదాలుంటాయి. కానీ ఈ విషయము పట్ల మనం కళ్ళు మూసుకోవడానికి ప్రయత్నిస్తాము. మూర్ఖులము కాబట్టే ఈ ప్రమాదాలను సత్తిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు 6వ పేజీ. జీవితంలో ఎన్నో ప్రమాదకర క్షణాలు ఉన్నప్పటికీ మనం కృష్ణ చైతన్యంలో శిక్షణను పొందుతూ భగవద్ధామం చేరుకోవడానికి సన్నిధులమవుతూ ఉంటే వాటిని పట్టించుకోము. ప్రమాదాలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. అవి వస్తే రాని అని మనం అనుకుంటాము. లౌకిక స్థితిలో ఉండి నశించిపోయే తత్వాలలో కూడిన స్థూల దేహంతో తదాత్మనం చెంది ఉన్నంత వరకు ఈ రకమైన ఆలోచన కలగడం చాలా కష్టం. కానీ కృష్ణ చైతన్యంలో ఎంత ఎక్కువ పురోగమిస్తే అంత ఎక్కువగా మనం దేహ ఉపాధుల నుండి, ఈ భౌతిక బంధాల నుండి ముక్తులమవుతాము. శ్రీమద్ భాగవతంలో భౌతిక జగత్తు మహాసాగరంతో పోల్చబడింది. భౌతిక విశ్వంలో కోట్లాది లోకాలు అంతరిక్షంలో తేలుతున్నాయి. అటువంటప్పుడు అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం వంటి ఎన్నో ఉన్నాయో ఊహించలేము. నిజానికి సమస్త భౌతిక విశ్వము దుఃఖ సాగరాలతో, అంటే జన్మ మృత్య సాగరములతో పోల్చబడింది. ఈ మహా అవిద్యా సాగరాన్ని దాటడానికి దృఢమైన నావ కావాలి. శ్రీకృష్ణ పాద పద్మాలే ఆ దృఢమైన నావ. మనమందరం శీఘ్రమే ఆ నావని ఎక్కాలి. శ్రీకృష్ణుని పాదపద్మాలు అతి చిన్నవని తలుస్తూ ఎవ్వరూ సంశయించకూడదు. సమస్త విశ్వము అతని పాదము చెంతనే నెలకొని ఉంది. భగవత్ పాద పద్మ ఆశ్రయాన్ని పొందినవానికి భౌతిక విశ్వము ఆవుదోడ యొక్క ముద్రలో ఉండే నీటితో సమానమవుతుంది. అటువంటి చిన్న బురద నీల గుంటను దాటడం ఏమాత్రం కష్టమైనది కాదు. తం విద్యత్ దుఃఖ సంయోగ వియోగం యోగ సంజనితాం. ముక్తి భగవద్గీత 6.23. ఇది భౌతిక సంపర్కంచే ఉత్పన్నమయ్యే సమస్త దుఃఖాల నుండి నిజమైన నియంత్రణ లేనట్టి ఇంద్రియాల కారణంగానే మనం ఈ భౌతిక జగత్తులో మనం ఇప్పటికి 6వ పేజీని పూర్తి చేశాము. శ్రీల ప్రభుపాదికి జై.